హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టెట్ డిఎస్సి నుంచి 30 ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ కూడా వాళ్ళకైతే షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అయితే అవుతుంది. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా అయితే లైక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి NCF 2025 ప్రకారం విమర్శనాత్మక బోధన సమిష్టి నిర్ణయాలు తీసుకునేలా విద్యార్థులు ఏ విధంగా వీలు కల్పిస్తుంది? బహిరంగ చర్చ, బహుళ అభిప్రాయాలను గుర్తించడం ద్వారా. క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి క్రింది వాటిలో బాణావేష అభ్యసనానికి ఒక ఉదాహరణ వచ్చేసి ఇతరుల పట్ల అవగాహన, సహానుభూతిని ప్రదర్శించటం. క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేసి గతంలో నేర్చుకున్న సమాచారాన్ని పునఃస్మరణ చేయుటలో కొత్త సమాచారాన్ని జోక్యం చేసుకున్నట్టుకు ఏ రకమైన విస్తృతి సంభవిస్తుంది అంటే తిరోగమ జోక్యం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 వచ్చేసి ఒక పిల్లవాడు పడిపోవడం, లేవడం, నడవడం, మరలా పదే పదే పడిపోవడం, లేవడం ద్వారా నడకను నేర్చుకున్నట్టుకు ఎక్కడ ఇమిడి ఉన్న వికాస సూత్రం వచ్చేసి సంచిత. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసి పియాజే ప్రకారం సహీకరణ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసి మనకి పియాజే ప్రకారం సహీకరణ దీనిని సూచిస్తుంది అంటే కొత్త సమాచారాన్ని ఇప్పటికే ఉన్న మానసిక స్కీమాలలో చేర్చడం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 వచ్చేసి ఒకరి స్వతంత్ర ఆలోచనలను, అనుభవాలను, స్వీయ ప్రతిబింబాలను పరీక్షించుకునే పద్ధతి వచ్చేసి అంత పరిరక్షణ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 వచ్చేసి విభిన్న ఆలోచనల లక్ష్యం వచ్చేసి సమస్యకు బహుళ పరిష్కారాలు లేదా ఆలోచనలను సృష్టించటం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 వచ్చేసి క్రింది వాటి నుండి స్పష్టమైన మరియు క్లిష్టమైన నియమాలతో పాటు అధిక స్థాయి ఆప్యాయత మద్దతులో కూడిన తల్లిదండ్రుల పెంపకం శైలి వచ్చేసి బాధ్యతాయుత. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 9 వచ్చేసి ఒకరి స్వతంత్ర ఆలోచన, అనుభవాలను, స్వీయ ప్రతిబింబాలను పరీక్షించుకునే పద్ధతి అంత పరిరక్షణ. ఈ క్వశ్చన్ ఆల్రెడీ చెప్పాను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి 10th వన్. ఎరిక్సన్ ప్రకారం 3 నుండి 6 సంవత్సరాల వరకు ఉండే మనోసాంఘిక దశ ప్రధాన సంఘర్షణ లక్ష్యం వచ్చేసి చొరవ, అపరాధం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 వచ్చేసి విస్తృత అనే అంశంపై పరిశోధన చేసిన వ్యక్తి ఎబిగ్ హౌస్. నెక్స్ట్ 12th క్వశ్చన్ వచ్చేసి చెవి కోసుకోవడం అనే పదం వచ్చేసి జాతీయం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 వచ్చేసి కథలు కళానికి నిలబడటానికి కారణం ఏమిటి? పిల్లలు నిర్ణయాలను సొంతంగా తీసుకునే అవగాహన ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ 14th క్వశ్చన్ వచ్చేసి ఈ ప్రేరణలో ఉత్పకత అనే పదాలను సమానార్థక పదం ఏది? కుతూహలం. నెక్స్ట్ 15th క్వశ్చన్ వచ్చేసి మౌలికం అంటే అర్థం నోటితో చెప్పటం. నెక్స్ట్ 16th క్వశ్చన్ వచ్చేసి రెబ్బెకా శిల్పం ఉన్న చోటు వచ్చేసి సాలార్జంగ్ మ్యూజియం. నెక్స్ట్ 17th క్వశ్చన్ వచ్చేసి చదువుపని వానాగ్నుడును అన్న కవి వచ్చేసి పోతన. 18th క్వశ్చన్ వచ్చేసి వెంకట నరసింహ కవి రచన వచ్చేసి కుమారి శతశత. నెక్స్ట్ 19th క్వశ్చన్ వచ్చేసి సమ్మక్క గాయపడ్డ చోటు వచ్చేసి తల్లిగద్దె. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 వచ్చేసి క్రింది వాటిలో ఊష్మాలు వచ్చేసి ష. క్వశ్చన్ నెంబర్ 21 వచ్చేసి భాషా సమస్యను పరిష్కరించేందుకు ప్రతిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన సంవత్సరం వచ్చేసి 1964. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 వచ్చేసి క్రింది వాటిలో అసత్య వాక్యం ఏది అంటే గాలిపటాలన్నీ సమచతుర్భుజాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 వచ్చేసి సమద్విబాహు త్రిభుజం యొక్క 2 సమాన భుజాలు ఒక్కొక్కటి 5 సెంటీమీటర్లు మరియు మరొక భుజం 4 సెంటీమీటర్లు పొడవున కలిగి ఉన్నాయి. అయినా ఆ ప్రతిబింబ చుట్టుకొలతో సగం సెంటీమీటర్లలో అంటే 7 అని ఇచ్చారు. క్వశ్చన్ నెంబర్ 24 వచ్చేసి 4.4, 3.6 మరియు 7.9 యొక్క సరాసరి వచ్చేసి 5.33. క్వశ్చన్ నెంబర్ 25 ఒక చతురస్రం యొక్క భుజం పొడవు 2 రెట్లు చేస్తే దాని వైశాల్యంలో పెరుగుదల శాతం వచ్చేసి 300%. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 26 బాలల హక్కులపై UN కన్వెన్షన్ 1986 ప్రకారం క్రింది వాటిలో బాలల హక్కు కానిది హానికరమైన మందుల నుండి రక్షణ పొందే హక్కు. క్వశ్చన్ నెంబర్ 27 వచ్చేసి మౌర్య చక్రవర్తి అయిన అశోకరాజ ప్రజల మధ్య తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి ఏ అధికారులను నియమించారు అంటే ధర్మ మహామంత్రులను నిర్ణయించారు.
నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 8 వచ్చేసి ఎక్స్ హైదరాబాద్ నుండి గోవా వరకు ప్రయాణించింది. దీనికోసం ఎక్స్ ఏ దిశలో ప్రయాణించింది అంటే పడమర. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29 వచ్చేసి టోల్ ఫ్రీ నంబర్ 1098 దేనికి సంబంధించినది అంటే చైల్డ్ లైన్కి సంబంధించినది. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి 30 ఏ విటమిన్ లోపం వల్ల ఫెలెగ్రా వ్యాధి కలుగుతుంది అంటే నియాసిస్ వల్ల కలుగుతుందని అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం టోటల్ వచ్చేసి 30 అయితే బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు మరికొన్ని వీడియోస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఈ ఒక బిట్స్ని మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ముందు ప్రీవియస్ ఇయర్స్ వచ్చిన ఇంపార్టెంట్ బిట్స్ ఎవరే కానీ మిస్ చేసుకోకుండా ఉండకండి. మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్కి అయితే కంపల్సరీగా అయితే షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.